నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. ఖరీఫ్లో సాగు చేసిన వరి, పత్తి పంటలు తీసుకున్న అనంతరం వేసవి పంటగా ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకోవచ్చు. వేసవి పంటను నీటి వసతి క్రింద సాగు చేస్తారు. అయితే ఏ ఒక్క రైతో పంటను సాగు చేయటం కన్నా ఆ ప్రాంతంలోని రైతులందరూ కలిసి పంటను సాగు చేస్తే పక్షుల బారి నుండి పైరును కాపాడుకోవచ్చు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు వేసవి పంటగా విత్తుకునే అవకాశం ఉన్న ప్రొద్దుతిరుగుడు సాగులో రకాల ఎంపిక మొదలు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడి పొందవచ్చు. వేసవి ప్రొద్దుతిరుగుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్. రైతు సోదరులు తప్పకుండా ఈ ఎక్కడైతే గనుక నీటి వసతి కింద మనము చూసినట్టయితే గనుక వేసవిలో మనము పొద్దుతిరుగుడు సాగును చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా మనము సాగు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో మెలకువలు పాటించి మనం ఈ వేసవిలో పొద్దుతిరుగుడు సాగును చేపట్టినట్టయితే గనుక రైతులకు మంచి దిగుబడిని పొందేదానికి ఆస్కారం ఉంది. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే గనుక పంట ఏదైతే గనుక ఖరీఫ్ పంట గాని రబీ పంట గాని కోసిన తర్వాత 1-2 సార్లు మనము దుక్కిలు చేసుకుని పంట సాగు కోసము సమాయత్తం కావచ్చు. ఫైన్ గా మనము సీడ్ బెడ్ తయారు చేసుకుని రొటావేటర్ వేసుకున్న తర్వాత బోదెలు వేసుకోవాలి. ఈ విత్తుకునే దానికి మనం అనుకూలమైనటువంటి వంగడాలు చూసినట్టయితే గనుక NDSS 1012 ప్రభాత్ అనే రకము, ఇది నంద్యాల నుంచి వచ్చేటువంటి రకము. 39 నుంచి 41% వరకు కూడా నూనె శాతం ఉండి ఖచ్చితంగా 20 నుంచి 22 క్వింటాల వరకు హెక్టార్కు దిగుబడినిచ్చేటువంటి రకము. అదేవిధంగా DRSS 1 అనేటువంటి రకం కానివ్వండి, LSS 171 అనే రకం కానివ్వండి, లేదంటే కర్ణాటక హైబ్రిడ్ అయినటువంటి KBSS 44 అనేటువంటి హైబ్రిడ్ సన్ఫ్లవర్ హైబ్రిడ్స్ గాని రైతులకు అనుకూలమైనటువంటి రకాలను మనం ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. హెక్టార్కు 5 కిలోల విత్తనాన్ని మనం సరిపోతుంది. మనము విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. దీనికి సాఫ్ అనే మందు అయితే ఇంకా 3 గ్రాములు, అదే విధంగా ఇమిడాక్లోపిరిడ్ అనేటువంటిది గౌచవ్ అనేది దొరుకుతుంది. ఈ మందులను మనము చేసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనాన్ని బోదెలు వేసుకోవాలి. తప్పకుండా బరువైన నేలలను అయితే కనుక 2 అడుగులకు అంటే 60 సెంటీమీటర్లకు వరుసకు మధ్యలో బోదెలు, తర్వాత తేలికపాటి నేలలకైతే గనుక అంటే ఎర్ర నేలల్లో అయితే గనుక సాలుకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు తోలుకొని విత్తుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంలో అంటే మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల ఎడంలో ఒక్కొక్క విత్తనాన్ని మనము విత్తి మనం చేసుకున్నట్టయితే గనుక మంచి మొక్కల సాంద్రత మనకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీని తర్వాత మనము చూసినట్టయితే గనుక విత్తిన వెంటనే మనము కలుపు రాకుండా 30 రోజుల వరకు కలుపు రాకుండా ఉండాలనుకుంటే గనుక పెండిమిథాలిన్ అనేటువంటి స్టాంప్ అని దొరుకుతుంది. దీన్ని మనము 1 లీటరు 1 ఎకరానికి మనము పిచికారి చేసినట్టయితే గనుక అన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలు 30 రోజుల వరకు రాకుండా మనకు కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత మనము అంతర్కృషి ద్వారా దీన్ని కూడా మనము తీసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే కనుక ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకమైనది. ఇది ఎక్కువగా భూమిలో నుంచి సారవంతాన్ని తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా 2 సంవత్సరాలకు ఒకసారి పశువుల ఎరువును ఏదైతే ఉందో 2 టన్నులు ఎకరానికి మనము తప్పకుండా వేయాలి. రసాయన ఎరువుల మోతాదును కూడా భూసార పరీక్షల ద్వారా మనము మోతాదు నిర్ణయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి లేని పరిస్థితులలో మనము చూసినట్టయితే కనుక హెక్టార్కు 75 కేజీల నత్రజని, 90 కేజీల భాస్వరము, 30 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువులను ఈ మోతాదులో ఎరువులు అందిస్తే పోషకాలు సరిపోతాయి. వీటికి మనము లెక్కేసుకున్నట్టయితే కనుక నత్రజని ఎరువులలో 30%, తర్వాత భాస్వరం ఎరువులు ఏదైతే 90 కేజీలు మనము హెక్టార్కు చెప్పినామో అది మొత్తము, తర్వాత ఈ పొటాష్ ఏదైతే 30 కేజీలు ఉందో దాంట్లో 50%, 50% ఎరువులను మనము ఆఖరి దిక్కులో అందించాలి. నత్రజని ఎరువులు ఏదైతే ఉన్నాయో 30% 30 రోజులప్పుడు ఒకసారి, తిరిగి 55 రోజులప్పుడు పూత దశలో ఉండేటప్పుడు ఈ మిగిలినటువంటి 30% నత్రజని 50% పొటాష్ ఎరువులు మనం అందించి చేసినట్టయితే గనుక ఎరువుల యాజమాన్యము పూర్తి చేసిన వాళ్ళం అవుతాము. అదే విధంగా మనము ఈ పొద్దుతిరుగుడు పంటకు చూసినట్టయితే గనుక ప్రత్యేకమైనటువంటి పోషకం ఒకటి ఉంది, బోరాన్ అనేది. ఈ బోరాన్ అనేటువంటి పోషకము వేయడం వలన
గింజలలో ఫలదీకరణ బాగా జరిగి గింజల యొక్క ఫర్టిలిటీ కానివ్వండి, గింజ బరువు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ బోరాన్ మనము చూసినట్టయితే కనుక 2 గ్రాములు 1 లీటర్ నీటికి మనం హెడ్స్ తడిచేటట్టుగా 50 నుంచి 55 రోజులు పంటకాలం ఉండేటప్పుడు ఒకసారి పిచికారీ చేస్తే ఈ బోరాన్ పోషకం ప్రత్యేకమైనటువంటి పోషకాన్ని కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. నీటి యాజమాన్యం కూడా మనము మెలకువలు పాటించాల్సి ఉంటుంది. తప్పకుండా మనము విత్తుకునేటప్పుడు మంచి తేమ ఉండేటట్టుగా ప్రీ సోయింగ్ ఇరిగేషన్ అనేది మనం ఒకసారి ఇవ్వాలి. తర్వాత బరువైన నేలలకైతే గనక 2 నుంచి 3 తల్లులు ఈ ప్రీ సోయింగ్ ఇరిగేషన్ కాకుండా 2-3 తల్లులతోటి మనం పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవచ్చు. అదే విధంగా తేలికపాటి నేలల్లో అయితే గనక 5 నుంచి 6 తడులు మనకు అవసరమవుతాయి. ఈ వేసవి పొద్దుతిరుగుడుకు మనము సస్యరక్షణ గురించి ఆలోచన చేసినట్టయితే కనుక తెగుళ్లు ముఖ్యమైనటివి. ఒకటి ఆల్టర్నేరియా, తర్వాత ఆకుముడత, తర్వాత ఈ యొక్క పౌడర్ మిల్డ్యూ అంటాము. ఈ 3తో పాటు నెక్రోసిస్ డిసీజ్ అనేది, ఈ 4 రకాలైనటువంటి తెగుళ్లను మనము అరికట్టుకునేదానికి విత్తన శుద్ధి చేసుకోవడము. అదేవిధంగా ఎక్కడైతే కనుక ఈ వైరస్ తెగుళ్లు మనం చెప్పుకున్నాము ఆకుముడత ఇటు దానిలకి తెల్లదోమ రాకుండా థయోమెథాక్సిన్ అనేటువంటి మందులు మనము పిచికారీ చేసుకున్నట్టయితే కనుక మనము సస్యరక్షణ కూడా చేపట్టచ్చు. అదే విధంగా ఈ పొద్దుతిరుగుడు పంటకు వేసవిలో చేసుకునే దానిలకు ఈ పక్షుల బెడద కూడా ఉంటుంది కాబట్టి ఈ పక్షుల బెడద కోసము మనము తప్పకుండా ఈ 70-80 రోజుల తర్వాత ఒక 20 రోజుల వరకు కూడా పక్షుల బారి నుంచి రక్షించుకునేదానికి నైలాన్ నెట్స్ కానివ్వండి, లేదంటే కనుక రిబ్బన్లు కానివ్వండి, లేదంటే కనుక ఈ యొక్క శబ్దాన్ని ఇచ్చేటువంటి పరికరాలు ఇప్పుడు బాగా అందుబాటులో ఉన్నాయి. వాటిని మనము ఉదయము సాయంకాలము చేసి అరికట్టినట్టయితే కనుక పక్షుల బెడద నుండి కూడా పైరును కాపాడుకోవచ్చు. ఈ విధంగానటువంటి యాజమాన్యాన్ని చేపట్టిన తర్వాత ఈ పంట కోతకొచ్చే దశను కూడా మంచి నాణ్యత కోసం మనం గుర్తించాలి. పువ్వు యొక్క వెనక భాగాన్ని చూసినట్టయితే కనుక ఆకుపచ్చ రంగు నుండి పసుపచ్చ రంగు కంటే నిమ్మకాయ పండు రంగులోకి మారినప్పుడు అది మంచి కోత దశకు వచ్చినట్టుగా మనము గమనించడానికి వీలుంటుంది. ఆ దశలో మనము కోసుకోవచ్చు. వీటిని మనము 12% తేమ ఉండే వరకు కూడా ఆరబెట్టుకొని మనము మార్కెట్లో అమ్ముకున్నట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది.